యోగాలలో ఇప్పుడు ఈ సిరీస్ ఆఫ్ యోగాలు 7 యోగాలు ఒకే సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటాయి. 1 బై 1 చెప్పడానికి ట్రై చేస్తాను. సంఖ్యాయోగము, అందులో సంఖ్యాగోళ యోగము అనేది చూద్దాము. ఈ యోగం ఏమిటి అని అంటే గ్రహాలు హౌసెస్లో ఉండేదాన్ని బట్టి యోగాలు ఏర్పడతాయి. సో అలాంటి యోగాలు అనమాట ఇవి. సో అన్ని గ్రహాలు ఒకే ఇంట్లో ఉంటే, అంటే మొత్తం నవగ్రహాలు అంటే మనకి రాహుకేతువులు ఎప్పుడు కూడాను ఆపోజిట్గా ఉంటాయి. బట్ అవి కాకుండా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల యాక్సెస్ కాకుండా మిగిలిన గ్రహాలన్నీ ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, దాన్ని సంఖ్యాగోళ యోగము అని అంటారు. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూజువల్లీ ఆ పర్సన్ దేనికి పనికిరాకుండా ఉంటాడు. అంటే మూర్ఖత్వము, చదువు లేకపోవడము, విద్య ఉన్నా లేనట్టు బిహేవ్ చేయడము, వాండరింగ్, అంటే దేని మీద స్థిరత్వం ఉండదు, ఒకదాని మీద కూర్చోలేరు. అంటే ఒకటేదో చేద్దాం అనుకుంటారు బట్ దాన్ని కంటిన్యూ చేయరు. సో ఈ విధంగా జీవితంలో సక్సెస్ కాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని గ్రహాలు ఒకే హౌస్లో ఉన్నప్పుడు ఈ కేతువు తప్పించి, కేతువు కానీ రాహు కానీ తప్పించి అన్నీ ఒక చోటు ఉంటే ఏమవుతుంది, ఏది కూడా సక్సెస్ని ఇవ్వదు. అన్ని గ్రహాలు కలిస్తే పర్సనాలిటీ అనేది ఏమవుతుంది, రకరకాలుగా ఉంటుంది. బికాస్ అక్కడ లగ్నాధిపతితో పాటు అన్ని అధిపతులు అక్కడే ఉంటాయి. అప్పుడు ఏ విషయంలోనూ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, జీవితం లక్ష్యం లేకపోవడము, అండ్ ఫైనల్లీ చెప్పాలంటే ఏది సాధించలేక అన్నిట్లోనూ డిసప్పాయింట్మెంటు, దేని మీద శ్రద్ధ లేకపోవడము, అండ్ సో అడవులు పట్టి తిరగడము. అట్లా యోగం చెప్పినప్పుడు అట్లాంటివి కూడా రాశారు. బట్ ఇప్పుడు అడవులు పట్టు తిరగడం కాదు కానీ దేశాలు పట్టు తిరగడం అనుకుందాం. సో ఏదైనా వీళ్ళు స్థిరత్వాన్ని ఉండదు, అది ఒక అవయోగము అని చెప్పచ్చు. సో కాబట్టి గ్రహాలన్నీ ఒకే భావంలో ఉండడం అనేది అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు. సో ఇది ఒక నెగిటివ్ యోగం కింద చెప్పచ్చు.